ఏసీపీ విజయేంద్ర. అతను సిన్సియర్ అండ్ డైనమిక్గా ఉండటం వల్ల ఎక్కువగా వేరే వేరే ప్రాంతాలకి మారుస్తూ ఉండేవారు పై ఆఫీసర్లు. ఈసారి అతన్ని ఫారెస్ట్ డివిజన్లో ఉన్న ఒక ఊరికి బదిలీ చేశారు. విజయేంద్ర అతని భార్యను తీసుకొని ఆ ఊరికి బయలుదేరుతాడు. ఆ ఊరికి చేరేసరికి బాగా చీకటి పడిపోతుంది. దానికి తోడు వర్షం. ఫారెస్ట్ ఏరియా అవటం వల్ల దారిలో చెట్లు కొమ్మలై విరిగి పడుతూ ఉంటాయి. కొమ్మలన్నీ తొలగించుకుంటూ జాగ్రత్తగా డ్రైవింగ్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాడు. ఇంతలో అతని పక్క సీట్లో ఉన్న అతని భార్య వేద గట్టిగా అరుస్తుంది. కార్ సడన్ బ్రేక్ వేసి ఏమైంది వేద అని అడుగుతాడు. ఏమండి, చిన్న పాప అక్కడ వర్షంలో తడిచిపోతుంది అంటుంది వేద. చిన్న పాప ఎక్కడా అని అడుగుతాడు. అక్కడండి అంటూ కారు దిగుతుంది వేద. విజయేంద్ర కూడా కారు దిగి వేద వెనకే వెళ్తాడు. నిజంగానే అక్కడ ఒక పాప రోడ్డు పక్కన తడుస్తూ నుంచొని ఉంటుంది. వేద ఆ పాప దగ్గరికి వెళ్ళి, ఎవరమ్మా ఈ టైంలో ఇక్కడి నుంచున్నావేంటంటూ పాపని ఎత్తుకుంటుంది. పాప ఏమీ మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటుంది. మిగతా విషయాలన్నీ కారులో మాట్లాడుకుందాం, ముందు పాప వర్షానికి తడిచిపోతుందంటాడు విజయేంద్ర. పాపని తీసుకొని అక్కడి నుంచి బయలుదేరుతారు. తన వాళ్ళు ఎవరు, అసలు ఇక్కడికి ఎలా వచ్చావని ఇలా ఎన్ని ప్రశ్నలు అడిగినా కూడా పాప దగ్గర నుంచి ఎలాంటి సమాధానం లేదు. బహుశా తను మోగదై ఉంటుందేమో అనుకుంటారు భార్యాభర్తలు. కొంచెం దూరం వెళ్ళాక అక్కడ ఒక చిన్న బట్టల షాపు లాంటిది కనిపిస్తుంది వాళ్ళకి. పాప ఒంటి మీద బట్టలు అవి తడిచిపోయాయి. తనకేమైనా బట్టలు తీసుకుందామని వాళ్ళు పాపని కారులోనే ఉంచి బట్టల కోసం షాప్లోకి వెళ్తారు. అటునుంచి తిరిగి వచ్చేసరికి కారులో పాప ఉండదు. పాప కోసం అటు ఇటు వెతుకుతూ తన వాళ్ళెవరైనా చూసి తీసుకువెళ్ళిపోయి ఉంటారేమో అనుకొని వాళ్ళిద్దరూ క్వార్టర్స్ దగ్గరికి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళేసరికి వాచ్మెన్ క్వార్టర్స్ మొత్తం శుభ్రం చేసి వాళ్ళకి భోజనం అది సిద్ధం చేసి ఉంచుతాడు. వాళ్ళు ఫ్రెష్ అయ్యి భోజనం చేస్తూ ఉండగా పాప ఏడుపు వినిపిస్తుంది. తలుపులు తెరిచి చూస్తే గేట్లో పాప ఏడుస్తూ కనిపిస్తుంది. ఇందాక కారులో కనిపించకుండా పోయిన ఆ పాపే. వేద పరుగు పరుగున పాప దగ్గరికి వెళ్ళి పాపని లోపలికి తీసుకువస్తుంది. విజయేంద్రకి ఇదంతా చాలా మిస్టరీగా అనిపిస్తుంది. పాపకి స్నానం అది చేయించి భోజనం అది పెట్టి నిద్రపుచ్చుతుంది వేద. తరువాత రోజు విజయేంద్ర స్టేషన్కి వెళ్ళి ఏసీపీగా ఛార్జ్ తీసుకుంటాడు. అక్కడున్న పరిస్థితులను తెలుసుకుంటూ పెండింగ్ ఫైల్స్ని తిరగేస్తూ ఉంటాడు. అందులో ఒక ఫైల్ చూసి షాక్ అవుతాడు విజయేంద్ర. ఆ ఫైల్లో గుడి పూజారి రామానుజ, అతని భార్య రూప హత్య చేయబడ్డారని, ఆ రోజు నుంచి వాళ్ళ 4 ఏళ్ల పాపైన లాస్య కనిపించకుండా పోయిందని ఉంటుంది. ఆ పాప ఎవరో కాదు, రాత్రి విజయేంద్ర ఇంటికి వచ్చింది ఆ పాపే. విజయేంద్ర కానిస్టేబుల్ పిలిచి కేసు గురించి వివరాలు అడుగుతాడు. రామానుజ చాలా మంచివాడని, అతని భార్య రూప సరైంది కాదని, ఆమెకి వేరే అతనితో సంబంధం ఉందని, అతనే వాళ్ళిద్దరిని చంపాడని, 3 నెలల నుంచి ఆ పాప కోసం వెతకని చోటు లేదని, అయినా తన ఆచూకీ దొరకలేదని చెప్తాడు కానిస్టేబుల్. విజయేంద్ర ఈ కేసుని ఎలా సాల్వ్ చేశాడు, పార్ట్ 2ని తర్వాత ఎపిసోడ్లో చూసేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్.